అంతర్జాతీయ సంబంధాల్లో చాలా అన్‌ప్రెడిక్టబుల్ థింగ్స్ మనం ఊహించని అంశాలు జరగబోతున్నాయా? వచ్చే 4 ఏళ్లలో చాలా చేంజెస్ చూడబోతున్నామా? అనుకోని విపరీత పరిణామాలు వినబోతున్నామా? అంటే నిజమనే చెప్పాలి. కొంతవరకు మనం అన్నిటికి రెడీగా ఉండాలి. ఒక ట్రాన్సిషన్‌కైతే రెడీగా ఉండాలి. డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్య ఒక వ్యాఖ్య చేశారు. అమెరికా నాటో నుంచి వైదొలుగుతుంది అని చెప్పి. అసలు నాటో అనేది ఎక్కడి నుంచి వచ్చింది? 1949 అది కోల్డ్ వార్ టైం అన్నమాట. ఆ టైంలో ఒక కలెక్టివ్ డిఫెన్స్ అరేంజ్మెంట్ అమెరికా మరియు వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ అన్నీ కలిసి నాటో ఫామ్ చేశాయి. దాన్ని లీడ్ చేసింది అమెరికానే. 1949లో ఫామ్ అయిన నాటో నేటికి 32 దేశాలు ఉన్నాయి. కానీ అమెరికానే మేజర్గా నాటోకి ఫండింగ్ కానీ డిఫెన్స్ సపోర్ట్ కానీ అన్నీ కూడా. ఇప్పుడు ట్రంప్ క్వశ్చన్ ఏంటంటే వీళ్ళందరికీ మనం సెక్యూరిటీ ఎందుకు ఇవ్వాలి? మనం ఖర్చు ఎందుకు పెట్టాలి? దాదాపు 70% నాటో నిధులు అమెరికా నుంచే వెళ్ళాయంట 2018లో. ఇదంతా మనం ఎందుకు చేయాలి? మనం వరల్డ్ పోలీస్ మెన్నా? కాదు కదా. ఈ విధంగా ట్రంప్ వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు అమెరికన్ ప్రెసిడెన్షియల్ క్యాంపెయినింగ్ సందర్భంగా ఆయన స్పీచ్లో ఒక మాట చెప్పారు. నాకు రీసెంట్గా ఒక నాటో సభ్య దేశం యొక్క అధ్యక్షుడు కలిశారు. ఆయన అడిగారు, మేము నాటోకి కావాల్సినంత డిఫెన్స్ సపోర్ట్ ఇవ్వట్లేదు, మాకు కూడా అంత డిఫెన్స్ లేదు, డబ్బులు 2% యాక్చువల్గా మేము ఖర్చు పెట్టాలి, డిఫెన్స్కి మేము అంత ఖర్చు పెట్టట్లేదు, మరి మాకేమైనా కష్టం వస్తే నువ్వు ప్రెసిడెంట్ అయితే అమెరికా తరఫున మాకు సపోర్ట్ చేస్తావా? రష్యా మమ్మల్ని అటాక్ చేస్తే సపోర్ట్ చేస్తావని చెప్పి ఒక నాటో సభ్య దేశం అధ్యక్షుడు ట్రంప్ని అడిగాడంట. ట్రంప్ అన్నట, నేను చచ్చినా చేయను, నువ్వు డెలింక్వెంట్ దేశము, నువ్వు ఫాలో అవ్వాల్సిన రూల్ ఏదైతే గైడ్లైన్స్ ఉన్నాయో డిఫెన్స్కి కనీసం ఇంత ఖర్చు పెట్టాలి, నువ్వు పెట్టట్లేదు, రేపు రష్యా నిన్ను అటాక్ చేసి చేయని, నేనెందుకు రావాలి, నేనెందుకు నీకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలని చెప్పి ట్రంప్ ప్రశ్నించారంట. అదేవిధంగా ట్రంప్ అనేక విషయాల్లో చాలా డిఫరెంట్ నిర్ణయాలు, కొన్నిసార్లు అమెరికా పాత స్టాండ్కి వ్యతిరేకంగా నిర్ణయాలు, వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొన్ని ఉదాహరణలు చూద్దాం. అమెరికా ఇప్పటి వరకు తైవాన్కి చాలా సపోర్ట్ చేస్తుంది. తైవాన్ సెక్యూరిటీకి నేనున్నాను, చైనా తైవాన్ అటాక్ చేస్తే నేను చూసుకుంటాను అని అమెరికా ఇప్పటివరకు చెప్పింది. కానీ ట్రంప్ మాత్రం అసలు తైవాన్కి మనం ఎందుకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి? తైవాన్ కదా మన సెమీ కండక్టర్స్ మొత్తం లాక్కుంది. తైవాన్ అంత గ్రో కాకపోతే మనమే సెమీ కండక్టర్స్లో గ్రో అయ్యేవాళ్ళం కదా. తైవాన్ వాళ్ళకి మన నష్టం జరిగింది, తైవాన్కి మనం ఎందుకు సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి ట్రంప్ అంటున్నారు. ఇంకో పక్క ఉక్రెయిన్కి అమెరికా చేసే సపోర్ట్ తొలగిస్తామని చెప్పి కూడా ట్రంప్ చెప్తున్నారు. అసలు ఉక్రెయిన్ తగ్గి ఉండాలని కూడా ట్రంప్ మాట్లాడుతున్నారు. అమెరికన్ ప్రెసిడెంట్స్లో రష్యా పక్కన ఇంత సాఫ్ట్గా ఉన్న ప్రెసిడెంట్ ఈయనే అని చెప్పాలి ఈ మధ్య కాలంలో. అంతేకాదు ఉక్రెయిన్కి సంబంధించి ట్రంప్ స్టాండ్ కూడా టఫ్గానే కనిపిస్తుంది అనమాట. అంతేకాదు 2018-19లో ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ కూడా ఇంకొక స్టేట్మెంట్ చేశారు. నాటో అనేది బ్రెయిన్ డెడ్ అని చెప్పి, నాటో రిలవెన్స్ కోల్పోతుంది అని చెప్పి చెప్తున్నారనమాట. నాటో రిలవెన్స్ కోల్పోతే మరి ఎందుకు అన్ని దేశాలు నాటోలో చేరటానికి క్యూ కడుతున్నాయి? ఒకసారి ఆలోచించవచ్చు కదా. 31 దేశంగా ఫిన్లాండ్, 32వ దేశంగా స్వీడన్ నాటోలో జాయిన్ అయ్యాయి. అంతేకాదు చాలా దేశాలు ఇంకా నాటోలో చేరటానికి సుముఖంగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అసలు ఉక్రెయిన్ పైన వార్ ఎందుకు వచ్చింది? ఉక్రెయిన్ ఒక చిన్న దేశం, ఒక బఫర్ దేశం. ఓ పక్క ఈస్టర్న్ యూరోప్, ఇంకో పక్క వెస్టర్న్ యూరోప్. ముఖ్యంగా రష్యా అమెరికా మధ్య ఉక్రెయిన్ నలిగిపోయింది, క్యాపిటలిజం కమ్యూనిజం భావజాలం మధ్య. ఉక్రెయిన్ నాటోలో చేరాలన్న ఆలోచన రాబట్టే కదా రష్యా ఉక్రెయిన్ పైన అటాక్ చేసింది. సో నాటో అనేది రిలవెన్స్ పెంచింది ఎవరు? నాటో రిలవెన్స్ పెంచింది నాటో సభ్యులు కాదు, అమెరికా కాదు, రష్యా అనే చెప్పాలి. అంటే నాటో ఒక పెద్ద భూతం, నాటోలో ఎవరు చేరకూడదు, చేరితే నాకు నష్టం అని రష్యా భావిస్తుంది. అంటే నాటో ఒక రికానబుల్ పవర్గా, ఒక గుర్తించదగ్గ శక్తిగా నాటోని రష్యా భావించబట్టే కదా నాటో అంత గొప్పదవుతుందని కూడా చాలామంది అంటున్నారు. రష్యా ఇచ్చిన రిలవెన్స్ ఎక్కువ ఉంది నాటోకి అని కూడా చాలామంది అంటున్నారు అనమాట. మొత్తానికి ట్రంప్ మాత్రం అమెరికా వరల్డ్ పోలీస్ మెన్ కాదు, అందరికీ సెక్యూరిటీ అమెరికా ప్రొవైడ్ చేయదు, ఇంత ఖర్చు అమెరికా పెట్టదు. అంతేకాదు రీసెంట్గా ఆయన ఇంకో వ్యాఖ్య కూడా చేశారు. కెనడాకి $100 బిలియన్, మెక్సికోకి $300 బిలియన్, ఇంత రాయితీలు మనం ఎందుకు ఇవ్వాలి ఈ దేశాలకి? చక్కగా కెనడా వచ్చి అమెరికాలో 51వ రాష్ట్రంగా, మెక్సికో వచ్చి 52వ రాష్ట్రంగా చేరిపోవచ్చు కదా. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ట్రంప్ చేస్తున్నారు. సో రాబోయే 4 సంవత్సరాల్లో మనం ఇలాంటివి ఎన్ని వినాల్సి వస్తో, ఎన్ని చూడాల్సి వస్తో, ఎన్ని భరించాల్సి వస్తుందో వేచి చూడాల్సిందే. అసలు కెనడా, మెక్సికో దేశాలపై నువ్వు వచ్చి మా దేశంలో ఒక రాష్ట్రంగా చేరని చెప్పటం వాటి సార్వభౌమ అధికారానికి వ్యతిరేకం కాదా? అవి అమెరికా కన్నా చిన్న దేశాలే కావచ్చు, కానీ ఆ మాట అనొచ్చా? ఇది పెద్ద క్వశ్చన్. రెండోది, రష్యా ఒక పక్క మిలిటరీ స్పెండింగ్ బాగా పెంచేస్తుంటే దాదాపు 1/3 వంతు, 1/3 ఆఫ్ ఇట్స్ బడ్జెట్ డిఫెన్స్ కోసం ఖర్చు పెడుతుంటే నాటోకి నేను డబ్బులు ఇను, నాటో దేశాలకు రక్షణ కల్పించను, నేను దగ్గరికి రాను, నాకు సంబంధం లేదు, నేను బడ్జెట్ తగ్గిస్తాను,
లేదా అవసరమైతే నాటోలోంచి విత్డ్రా అవుతాను, నాకు డిఫెన్స్ స్పెండింగ్ పెరిగిపోతుంది, నాటో ఖర్చు పెరిగిపోతుంది. ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో నాటో మెంబర్ కంట్రీస్లో గుబులు బయలుదేరింది. ఒక రకమైన బాధ బయలుదేరిందనమాట. ఇప్పుడు భవిష్యత్తులో అసలు నాటో అస్తిత్వం వచ్చే 4 సంవత్సరాల్లో నాటో అస్తిత్వం ఎలా ఉంటుందో మనం ఆలోచించాల్సిందే. ఇక్కడ మనం నాటో యొక్క ఫోకస్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇంతకుముందు నాటో మేజర్ థింగ్ ఏంటంటే కమ్యూనిజం, పర్టికులర్గా రష్యా. కానీ నాటో షిఫ్ట్ మనం చూడొచ్చు. రీసెంట్గా 2024లో నాటో కంట్రీస్ ఒక మాట ఉన్నాయి, చైనా ఈజ్ ఎ డెసిసివ్ ఎనేబులర్ ఆఫ్ ఉక్రెయిన్ రష్యా వార్ అని చెప్పి. అంటే నాటో ఫోకస్ మొత్తం ఇప్పుడు రష్యా వైపు లేదు, అది షిఫ్ట్ అవుతూ చైనా వైపు టార్గెట్ అవుతుందన్నమాట. సో నాటోకి కొత్త శత్రువు అనొచ్చు చైనా. సో ఈ ఎగ్జిస్టెన్స్ ఉన్నప్పుడు, చైనా నుంచి ఇంత థ్రెట్ ఉన్నప్పుడు, ఇప్పుడు ట్రంప్ వచ్చి నాటో గురించి ఇలా వ్యాఖ్యలు చేయొచ్చా? నాటో నుంచి ఒకవేళ కనుక అమెరికా విత్డ్రా అవుతుందని చెప్పి ట్రంప్ ప్రకటిస్తే నష్టం ఎవరికి? ఖచ్చితంగా అమెరికాకే పెద్ద నష్టం అని చెప్పొచ్చు. ఒక కంట్రీ గ్లోబల్ పవర్గా ఉండాలి, కంటిన్యూ అవ్వాలి అనుకుంటే కొన్ని ఆబ్లిగేషన్స్ తప్పవు. ఇక్కడ చైనా సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ అయిపోయింది, సెకండ్ మోస్ట్ రికానబుల్ పవర్ కూడా అయిపోయింది వరల్డ్లో. అమెరికా $26-27 ట్రిలియన్ ఎకానమీ అయితే చైనా కూడా $20 ట్రిలియన్ ఎకానమీ అయిపోయింది. అలాంటి టైంలో అమెరికా థ్రెట్ ఎక్కడి నుంచి? రష్యా నుంచా, చైనా నుంచా? ఇంత పెద్ద థ్రెట్ ఉన్నప్పుడు అమెరికా నాటోని దృష్టిలో పెట్టుకోవాలి కదా. నాటో ఒక బలమైన కూటమి, 32 దేశాల కూటమిని అమెరికా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. అమెరికా ఇప్పుడు నాటోతో నాకేం సంబంధం లేదు, నేను అమెరికా కంప్లీట్గా సపరేట్ అని చెప్పి రెక్లూజివ్గా ఆలోచిస్తే రేపు థ్రెట్ వస్తే అది ఎవరికి వస్తుంది? సపోర్ట్ లేకపోతే ఎవరికి నష్టం? ఖచ్చితంగా నాటో నుంచి అమెరికా బయటకు రావడం అమెరికాకే పెద్ద నష్టం, నాటో కూటమి కంటే కూడా. ఎందుకంటే థ్రెట్ అనేది రష్యా నుంచి రాదు, ఇంకా చైనా నుంచి వస్తుంది అన్నమాట.